నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలం పూసుగప్ప గ్రామంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యటించారు. జిల్లా సరిహద్దు ప్రాంతంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్పీ చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి వినూత్న స్పందన లభించింది. ప్రస్తుతం మావోల ప్రభావం తగ్గిపోయిందని, ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న మావోలు ఇప్పుడు 10ల సంఖ్యకు పడిపోయారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎస్పీ అక్కడ మావోల సంఖ్య తగ్గిపోయిందని చెప్తున్నారు. అలాగే ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది, ఆపరేషన్ చేయూత అని చెప్పి. దీనికి వచ్చినటువంటి స్పందన ఏంటి, డీటెయిల్స్ ఏంటి? సుష్మా, భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలం మావోయిస్టు ఇలాకాలో భద్రాద్రి జిల్లా రోహిత్ రాజు పర్యటించారు. భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం ఇటీవల ఒక కీలక ఘటనకైతే వేదిక మారింది. జిల్లా సరిహద్దు ప్రాంతంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుగాల్చినటువంటి ఈ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తన విధుల్లో భాగంగా సందర్శించారు. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు వరకు కూడా నిర్మించిన శ్రీనివాస్. మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో, మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది. దాంట్లో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో, పూజారి కంకేర్ కావచ్చు, ఇర్రపల్లి, జారపల్లి, అదేవిధంగా కిస్టారం, ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఏసీఎం ర్యాంక్ పార్టీ మెంబర్స్, మిలిషియా కమాండర్స్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గర లొంగిపోవడం జరిగింది. వాళ్ళకి ఏవైతే పునరావాసం కింద వాళ్ళకు ఏదైతే సాయం చేయాలో అది వెంటనే చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా లోకల్ పోలీస్ అదేవిధంగా జిల్లా ఎస్పీని సంప్రదించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సరెండర్ అవుతే మీకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉన్నాయో వెంటనే మీకు అందజేయాలి. మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్